హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యై నమ. దీనామవిత్రేవతు గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. గురవే సర్వలోకానాం విషయే బపురోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ. సదాశివారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మయే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శివ శివ శంకర నమ శివాయ. జయ జయ శంకర నమ శివాయ. అద్భుత విగ్రహ నమ శివాయ. జయ జయ కళాధర నమ శివాయ. ఇందు కళాధర నమ శివాయ. ఉగ్రతేజస నమ శివాయ. ఋగ్వేదాయ నమ శివాయ. ఏకమూర్తయే నమ శివాయ. ఓంకారాయ నమ శివాయ. అంబరవాస నమ శివాయ. కైలాసప్రియ నమ శివాయ. గంగాధారిణే నమ శివాయ. చండ వినాశాయ నమ శివాయ. ప్రియ భగవద్బంధువులారా, కార్తీక మాసం, కార్తీక పురాణం 19వ రోజు. దుర్వాసుడు శరణు కోరడం విష్ణు సుదర్శన చక్ర మహిమ 19వ రోజున తెలుపుతున్నది. ఇంత జరిగిన అంబరీషుడికి నీపై కోపం రాలేదు. ఇంత జరిగిన అంబరీషుడికి నీపై కోపం రాలేదు. తన కారణంగా సుదర్శన చక్రం నిన్ను తరమడం పట్ల ఆయన ఆవేదన చెందుతున్నాడు. బ్రహ్మణహత్య దోష తనకి అంటకూడదని, బ్రహ్మణహత్య దోషం తనకి అంటకూడదని ఆయన ఆందోళన చెందుతున్నాడు. అందువలన సుదర్శన చక్రం నిన్ను ఏమీ చేయకుండా ఉండాలంటూ కోరుతున్నాడు. అందువలన నీవు ఆయన దగ్గరికి వెళ్ళడమే అన్ని విధాలా మంచిది అని దుర్వాసుడితో విష్ణుమూర్తి అంటాడు. దాంతో తిరిగి అక్కడ నుంచి దుర్వాసుడు పరుగు మొదలు పెడతాడు. సుదర్శన చక్రం తరుముతూ ఉండగానే దుర్వాసుడు పరుగులు తీస్తూ భూలోకానికి చేరుకుంటాడు. తనని రక్షించమంటూ అంబరీషుడిని కోరతాడు. దుర్వాసుడిని సుదర్శన చక్రం సమీపిస్తూ ఉండటం చూసిన అంబరీషుడు సుదర్శన చక్రాన్ని నిలువరించే ప్రయత్నం చేస్తాడు. దుర్వాసుడు చాలా ఆందోళనతో ఉన్నాడని, బ్రాహ్మణుడిని సంహరించకూడదని చెబుతాడు. ఆయనను అంతం చేసే ఆలోచనను విరమించుకోమని కోరతాడు. వెంటనే వెనక్కి తగ్గవలసినదిగా కోరతాడు. ఆ సుదర్శన చక్రాన్ని వెంటనే వెనక్కి తగ్గవలసినదిగా కోరతాడు. అంబరీషుడి మాటలను పట్టించుకోకుండా సుదర్శన చక్రం దుర్వాసుడిపైకి దూసుకు వస్తూనే ఉంటుంది. తన మాట వినిపించుకోకుండా దుర్వాసుడిని సంహరించడానికి వస్తున్న సుదర్శన చక్రాన్ని అంబరీషుడు ఎదురు వెళ్ళి నిలబడతాడు. సుదర్శనుడి పట్ల తనకి గల గౌరవాన్ని గురించి చెబుతాడు. అయితే తనను శరణు కోరిన ఒక బ్రాహ్మణుడిని కాపాడటం కోసం సుదర్శనుడితో యుద్ధానికి దిగడానికి కూడా వెనుకాడనని అంటాడు అంబరీషుడు. అందువలన వెనుతిరిగి వెళ్ళమని అంటాడు. ఆ మాటలను పట్టించుకోకుండా సుదర్శన చక్రం దుర్వాసుడిపైకి వస్తూ ఉండడంతో ఆగ్రహ వేషాలకు లోనైన అంబరీషుడు విల్లును ఎక్కుపెడతాడు. అప్పుడు సుదర్శనుడు నవ్వుతూ అంబరీషుడి దగ్గరికి వస్తాడు. ఆయన స్వామి భక్తిని, శరణాగతులను రక్షించడంలో ఆయన గొప్పతనాన్ని లోకానికి చాటి చెప్పడం కోసమే అలా పరీక్షించానని చెబుతాడు. ఆయన అభ్యర్థన మేరకు దుర్వాసుడిని వదిలివేస్తున్నానని చెబుతాడు. అప్పుడు ఆయనకి భక్తి శ్రద్ధలతో అంబరీషుడు నమస్కరించడంతో సుదర్శనుడు వెనుదిరుగుతాడు. సుదర్శనుడు వెళ్ళగానే దుర్వాసుడి దగ్గరకు వెళ్ళి అంబరీషుడు ఆయనను సాదరంగా లోపలికి ఆహ్వానిస్తాడు. తన వలన ఆయనకి కలిగిన అలసటను గురించి ప్రస్తావిస్తాడు.
తన వలన ఆయనకి ఇబ్బంది కలిగినందునకు మన్నించమని కోరతాడు. తన ఇంట భోజనం చేసి తన దోషాలు ఏవైనా ఉంటే తొలగించవలసినదిగా కోరతాడు. ఆయన వినయ విధేయతలు దుర్వాసుడి మనస్సును కదిలించి వేస్తాయి. అంబరీషుడి గొప్పతనమేమిటనేది అప్పుడు ఆయనకి అర్థమవుతుంది. నాయనా అంబరీష, చిన్నవాడివైపోయావు కానీ నిజానికి నేనే నీకు నమస్కరించాలి. నువ్వు దైవశక్తిని సైతం ఎదిరించి నా ప్రాణాలను కాపాడావు. తపోబల సంపన్నుడనైన నేను ఎంతో తొందరపడ్డాను, కానీ నీవు చాలా ప్రశాంత చిత్తుడపై వ్యవహరించావు. శ్రీ మహావిష్ణువు కరుణాకటాక్షాలు నీ ఎందుకు అంతలా ఉన్నాయనేదే నాకు అర్థమైంది. నీ ఎందుకు అంతలా ఉన్నాయనేదే నాకు అర్థమయ్యింది. నీలాంటి వాడితో కలిసి భోజనం చేయడమే మహాభాగ్యం అంటూ అంబరీషుడిపై తనకి గల అభిమానాన్ని వ్యక్తం చేస్తాడు. ఆ తరువాత భోజనం చేసి అంబరీషుడిని ఆశీర్వదించి అక్కడి నుంచి తన ఆశ్రమానికి వెళ్ళిపోతాడు. కార్తీక మాసంలో ఆచరించవలసిన నియమనిష్టలను, అనుసరించవలసిన పద్ధతులను గురించి ప్రస్తావిస్తూ ఈ మాసం యొక్క విశిష్టతలను కథల రూపంలో కార్తీక పురాణం చెబుతోంది. ఆ కథలను సరళమైన భాషలో మరింత ఆసక్తికరంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. సేకరించిన కథలలోని సారాంశాన్ని అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పడమే ఇక్కడి మా ముఖ్య ఉద్దేశం. ఓం నమః శివాయ చ నమః శివాయ. సమస్త సన్మంగళాని సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. తదుపరి 20వ రోజున కలుసుకుందాం.